ఖమ్మం జిల్లాకు చెందిన మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ఒహాయో రాష్ట్రంలో సలహాదారుగా ఆమె నియమితులయ్యారు. ఖమ్మం నగరానికి చెందిన రామసహాయం నిర్మల బుచ్చిరెడ్డి దంపతుల కూతురు రాధిక అమెరికాలోని కొలంబస్లో ఉంటూ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో డైరెక్టర్గా పనిచేసేవారు. ఆమె చేసిన సేవా కార్యక్రమాలు గుర్తించి రాధికను అమెరికాలో ఒహాయో రాష్ట్ర మైనార్టీ డెవలప్మెంట్ ఫైనాన్స్ అడ్వైజరీ బోర్డు సలహాదారుగా నియమించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ ఉత్తర్వులు జారీ చేశారని ఆమె తండ్రి బుచ్చిరెడ్డి తెలిపారు. రాధిక నియామకం పట్ల జిల్లా వాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా పెద్ద పాప ఎదుగుదలకు మా పెద్ద పాప సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్గా, సాఫ్ట్వేర్ మేనేజర్గా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, తర్వాత నేషనల్ కంపెనీ డైరెక్టర్ కూడా పనిచేసింది. మా యొక్క పాప ఎదుగుదలకు మా యొక్క అల్లుడి యొక్క సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. ఇదే కాకుండా నేను చేసే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు వారి యొక్క వృత భక్తిగా 2020లో వచ్చినటువంటి మన కరోనా వ్యాపించినప్పుడు వలస కూలీలకు కార్డు సంస్థ స్వచ్ఛంద సంస్థ ద్వారా కూడా వారు నిత్యావసర వస్తువులు అందించారు. వీరి యొక్క కృషిని చూసి ఓయో స్టేట్ గవర్నర్ గారు మా యొక్క పాపను మైనార్టీ కార్పొరేషన్ ఓయో స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ అడ్వైజర్ గా నియమించుండు. అదే కాకుండా గవర్నర్ గారికి అడ్వైజర్ కూడా నియమించారు. వారు గవర్నర్ గారు సలహాదారు గారు మా పాప నియమించడం మాకు చాలా సంతోషం. మా యొక్క పాప ఎదుగుదలకు మా యొక్క బంధుమిత్రులు, మన యొక్క స్నేహితులు కూడా తోడ్పడు. మా పాప అభివృద్ధి గురించి మన బంధుమిత్రులు వీళ్ళందరూ సంతోషిస్తూ మేము కూడా మా పాప ఇంకా ఎదగాలని చెప్తూ మా పాప అభివృద్ధి చెందుతూ చాలా సంతోషంగా ఉన్నామని. So one session is about the personal. We built a end-to-end user monitoring and resiliency journey in the personal line solutions. So this will provide the end-to-end visibility in the customer journeys that we have. So with this, we are not only focusing more on the technology and the availability metrics, but also so it's mostly